ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో దేవుని సేవకునిగా నేను హృదయపూర్వకంగా శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ప్రాంగణంలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన గ్రామాన్ని, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు తన కృపలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి దీవించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రత్యేకంగా మరి ఎంతో భారముతో ఈ గ్రామ ప్రజల రక్షణ కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై కూడికలు ఏర్పాటు చేసిన దేవుని సేవకులు దేవరాజు గారికి, అలాగే పాస్టర్ గారి కుటుంబానికి, సంఘమంతటికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఇంతవరకు ఈ సభను క్రమముగా దేవునికి మహిమకరంగా అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి ప్రియ దేవుని దాసులు శ్రీనివాస్ అన్నయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి ఘనులైన దైవజనులు, చక్కటి శుభాలు తెలియచేసినటువంటి ప్రియులు ఆశీర్వాదయ్య గారికి, అలాగే మన మధ్యలో ఉన్న బర్నబాస్ అయ్య గారికి, దైవజనులు ఎలీషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి దైవజనులందరూ కూడాను ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తా ఉన్నాను. వేదిక భాగాన ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తా ఉన్నాను. సంతోషంగా అందరం ఒకసారి చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరిచి ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. చదవబడిన ఈ వచ్చిన భాగాన్ని ప్రభు మనందరి వెనుకడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఎంతో భారముతో ఈ దాసులు ఏర్పాటు చేసినటువంటి విమోచన సువార్త సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా, మేఘములకు మీరు ఆజ్ఞ ఇచ్చి వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి ఇక్కడ మీ పని జరగటానికి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరు కృప అనుగ్రహించారు. మేమందరం కూడా నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటును మరుగు చేయండి. చదవబడిన వచ్చిన భాగంలో నుండి మీరే మా అందరితో మాట్లాడి మమ్మలను దీవించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వచ్చిన భాగం నేను చదువుతుండగా నాతో పాటు మీరు కూడా ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచన భాగం. మరియు అందరూ కలిసి గట్టిగా కొంచెం స్వరం బిగ్గరగెత్తి, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్.
చదవబడినటువంటి వచ్చిన భాగంలో నుండి కొన్ని మాటలు రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. ఒక్కొక్కటికి మనం ఆలోచన చేద్దామండి. నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ మాట ప్రతి ఒక్కరూ కూడా మీరు మనసును పెట్టాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో మనం కోరుకునేది మేలు. మేలు నొందుచు మనం బ్రతకాలని ఆశపడతాం. కీడు కోరుకోరు. కీడు కావాలని ఎవరైనా ఆశపడతారా? మేలు నొందుచు మన జీవిత దినాలు కొనసాగించబడాలని దేవుని కృపలో మనము దీవించబడినటువంటి వారమై అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని మనం ఆశపడతాం. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలు ఎంతో ప్రయాస కోర్చి ఏర్పాటు చేయటం వెనక ఉన్న ఉద్దేశం, దేవుని సేవకుని హృదయంలో దేవుడు పెట్టినటువంటి భారం ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ సభల ద్వారా ఈ గ్రామ ప్రజలందరూ కూడా దేవుని ద్వారా మేలు నొందిన వారై వర్ధిల్లునట్లుగా, దేవుని ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందునట్లుగా, దేవుని ద్వారా ప్రతి ఒక్కరు దర్శించబడినట్లుగా ఉద్దేశించినటువంటి వారే దేవుని సేవకులు ఈ సభలు ఏర్పాటు చేశారు. సభలు అనగా దీని వెనక ఎంతో ప్రయాస, ఎంతో ఒత్తిడి, ఎంతో కష్టము. మనం గమనిస్తే ఇంత ప్రయాస కోర్చి దేవుని సేవకులు ఈ సభలు ఏర్పాటు చేసి దేవుని మాటలను ప్రకటింప చేస్తూ ఉన్నారు. ఈ సభల వెనుక ఉన్న ప్రయాస ఒకటే, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో మేలు పొందాలి, మన కుటుంబాలు మేలు నొంది దేవుని కృపలో వర్ధిల్లాలి. నిశ్చయముగా ఈ సభలలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. మీరు ఏ విధమైన ఆలోచనతో ఇక్కడికి వచ్చినా ఈ రాత్రి దేవుని కృపను మీరు పొందబోతూ ఉన్నారు. వచ్చిన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తానండి. ఈ సభలలో ప్రియులు కొలకలూరు నుండి తిమోతి గారు వారు ఫ్యామిలీతో వచ్చారు. ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల క్రిందట వారు భయంకరమైనటువంటి మద్యాన్ని సేవిస్తూ ఒక త్రాగుబోతుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. వారికి ఒక వ్యాన్ ఉంది. కొలకలూరు నుండి తెనాలి, తెనాలి నుండి కొలకలూరుకి ఆ వ్యాన్ తిప్పుతూ ఉండేవారు. నంది వెలుగు మన పరిచర్యలో విమోచన పండుగలు మార్చి మాసంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇంచుమించుగా 15 సంవత్సరాల క్రిందట దానికి సంబంధించి ఒక బ్యానర్ నంది వెలుగు వంతెన దగ్గర కట్టాం. ఆయన వెళుతూ వస్తూ ఆ బ్యానర్ చూసి తన మనసులో అనుకున్నాడంటే, ఈరోజు నేను వెళ్ళాలి ఈ కూటాలకి అని. సాయంత్రం తాగేసే వచ్చాడు కూటానికి. ఆయన తాగేసే కూటానికి వచ్చి కూటంలో కూర్చున్నాడు.
పాటలు, స్తుతి, ఆరాధన, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించబడిన దేవుని మాటలు అతని హృదయంలోనికి చొచ్చి వెళ్ళినాయి. కూడిక అయిపోయింది. సభలకు వచ్చిన వారందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కలిసి తనకు ఆలోచన వచ్చింది, నేను కూడా దేవుని పిల్లలతో కలిసి ఒక ముద్ద భోజనం చేయాలని. భోజనం చేసి ఇంటికి వెళ్ళాడు. సభలలో విన్న దేవుని మాటలు అతని హృదయంలో పనిచేయటం మొదలుపెట్టింది. ఒక అద్భుతమైన విడుదల మధ్యము నుండి, తన జీవితంలో ఉన్న ఆ చెడు వ్యసనాల నుండి విడుదల పొందడానికి తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. ఆ మరుసటి ఆదివారం నుండి చక్కగా దేవుని మందిరానికి వెళుతూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును సేవిస్తూ చక్కగా కష్టపడి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. తన భార్య బిడ్డలతో దేవునిలో సంతోషిస్తూ ఈ రోజున దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతున్నాడు. సాక్షిగా బ్రతకటమే కాదు, ఎంతో భారముతో సువార్తను ప్రకటించే ఆ బాధ్యత కూడా తను భుజం మీద వేసుకున్నాడు. ఏదో వెళదామని వచ్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో ఒక అద్భుతమైన విడుదల, మార్పును పొందుకొని దీవించబడ్డాడు. అటువంటి కార్యాలను దేవుడు ఈ రాత్రి మన మధ్యన చేయబోతా ఉన్నాడు. విశ్వాసంతో రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడి రాత్రి సభలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మన చేతి పనుల విషయంలో కానివ్వండి, మన గర్భఫలం అనగా మన పిల్లల విషయమే కానివ్వండి, మన పశువుల సంపద విషయంలో కానివ్వండి, మన పంట పొలాల విషయంలో కానివ్వండి, దేవుడు మనకు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాడు. మనకు మేలగునట్లుగా ఆయన మనలను వర్ధిల్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించి నీ గర్భఫలమైనటువంటి నీ పిల్లలను దీవించి నీవు కలిగి ఉన్నటువంటి పశువులను, నీవు చేస్తున్న వ్యవసాయ భూమి పంటను దేవుడు ఆశీర్వదించి నీకు మేలగునట్లుగా ఆయన నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటుందండి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అపోస్తులుడైనటువంటి యోహాను గారు సంఘములో ఉన్నటువంటి ఒక నమ్మకమైన విశ్వాసి అయినటువంటి గాయు అనేటువంటి వ్యక్తికి పత్రిక రాస్తూ పత్రికా ముఖంగా తన గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా?
అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యంగా ఉండాలి. సౌఖ్యంగా అంటే నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, సౌఖ్యంగా నీవు ఉండాలి అని దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సేవకుడు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీరు కలిగి ఉన్న సాంపత్యము కొరకు, మీ క్షేమము కొరకు, మీ సౌఖ్యము కొరకు, మీ సమాధానము కొరకు ప్రార్థించేవాడు దైవజనుడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటున్నాడండి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. చాలా సంతోషం. ఆత్మలో వర్ధిల్లటమే కాదు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లటమే కాదు, నువ్వు సౌఖ్యంగా ఉండాలి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘము క్షేమంగా ఉండాలని, సంఘములో ఉన్న దేవుని ప్రజలు, కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రార్థించేవాడు దైవజనుడు. ఈ రాత్రి నీకు మేలగునట్లు, నిన్ను వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని నీ కొరకు దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనము అన్ని విషయాలలో వర్ధిల్లుదుముగాక, ఆత్మలో వర్ధిల్లుదుముగాక, చేతి పనుల విషయంలో వర్ధిల్లుదుముగాక, గర్భఫలమనగా దేవుడు మనకిచ్చిన పిల్లలు వర్ధిల్లుదురుగాక, మనం కలిగి ఉన్న పశు సంపద దేవుడు వర్ధిల్ల చేయునుగాక, మన పంట పొలాలను దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలి. తన సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ పంట పొలాల విషయంలో నీకు మేలగునట్లుగా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని సేవకుడు నువ్వు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనము వర్ధిల్లుదుముగాక. ఇంతగా దేవుడు ఆశపడుతున్నా, దేవుని సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తున్నా, కొందరు జీవితాలు, కొన్ని కుటుంబాలు, కొందరు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయానీయంగా ఉంది. ఎందుకని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ రాత్రి నేను ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నాం, మనం వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి, కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తానండి. చకచక ఈ రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. కొంచెం మనసు పెట్టి దేవుని మాటలు వినడానికి మీరు ఆసక్తిని చూపెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచన భాగంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు వర్ధిల్లాలని దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయినా కొందరు జీవితాల్లో వర్ధిల్లలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటా ఉంది, అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు.
చాలామంది ఏమనుకుంటారంటే నేను చేసేది ఎవరు చూశారులే అని, దాచిపెట్టేసినట్టుగా ఎవరు చూశారులే అనుకుంటారండి. యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారము చేస్తుంది. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. అది పగలైనా రాత్రైనా, అది ఇంటైనా బయటైనా, అది పొలమైనా పట్టణమైనా, నువ్వు ఎక్కడున్నా నువ్వు చేసేదానిని దేవుడు స్పష్టంగా తేటగా చూస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి అతిక్రమాలను, తొట్టిపాట్లను, పడిపోయిన అనుభవాలను దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మనం ఒప్పుకోగలిగితే దేవుని దగ్గర మనం కనికరాన్ని పొందుతామండి. దేవుని దగ్గర మనం కనికరాన్ని పొందుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు జీవితంలో ఒక తొట్టిపాటు, ఒక దుష్కార్యము చోటు చేసుకుంది. దేవుని సేవకుడు వచ్చి దావీదుతో మాట్లాడాడు. దావీదు కప్పుకున్నాడా, ఒప్పుకున్నాడా? తర్వాత మీరు 51వ కీర్తన చదవండి. దావీదు అంటాడు, నా పాపము ఎల్లప్పుడూ నీ ఎదుట ఉంది అంటాడు. కన్నీరు విడిచాడు. తన పాపపు పడక కొట్టుకొని పోవునట్లుగా కన్నీరు విడిచి దేవుని దగ్గర మొరపెట్టాడండి. దావీదు అతిక్రమాన్ని దేవుడు క్షమించి దావీదును దేవుడు దీవించాడు. దావీదు కంటే కూడా ముందుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు కోరుకున్న వ్యక్తి సౌలు. తన జీవితంలో కూడా కొన్ని తొట్టిపాట్లు జరిగినాయి. అమాలేకీలను బొత్తిగా నిర్మూలన చేయమని దేవుడు చెప్పినప్పుడు కొందరిని బ్రతకనిచ్చాడంట. సమూయేలు వచ్చి అడిగితే, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వీటిని నేను తీసుకొని వచ్చాను. సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దావీదేమో దేవుని కృపను కాపాడుకున్నాడు. దేవుని వాక్యం అంటూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా మనం అతిక్రమాన్ని, దేవునికి విరోధమైన ఆ కార్యాలను మన జీవితంలో ఒకవేళ మనం దాచిపెట్టిన వారమైతే ఈ రాత్రి మనం ఒప్పుకుందుముగాక. నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు మేలు పొందలేకపోతున్నావు. దేవుని కృపలో నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. దానికి మూలం ఏంటంటే, ఎక్కడో చేదైన వేరు, అతిక్రమాన్ని నువ్వు దాచిపెట్టావు, పాపమును నువ్వు దాచిపెట్టావు. దేవునికి విరోధమైన కార్యాలు నీ జీవితంలో ఇంకా దాచిపెట్టబడి ఉన్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈ రాత్రి దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని కనికరాన్ని నువ్వు పొందుకొని నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మనం వర్ధిల్ల లేకపోవడానికి ఇంకొక కారణం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదవగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24, 20వ వచనం. జకర్యా మీదకు రాగా జనుల ఎదుట నిలబడి అతడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడై ఏమని మాట్లాడుతున్నాడు? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లరు? ఎవరైతే దేవుని ఆజ్ఞలను మీరుతున్నారో వారు వర్ధిల్లలేరు. మొదటిది ఏంటి చెప్పండి?
అతిక్రమములను దాచిపెట్టిన వారు వర్ధిల్లరు. రెండవదిగా, దేవుని ఆజ్ఞలను ఎవరైతే మీరుతున్నారో వారు వర్ధిల్లలేక ఉన్నారంట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని కట్టడలను ఇచ్చాడు, కొన్ని విధులను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను వారు గైకొనినప్పుడు, ఆ విధులను వారు గైకొనినప్పుడు, వాటిని అనుసరించినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు పొలములో దీవించబడతావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు. నీ పశువుల మంద దీవించబడుతుంది, నీ దుక్కుటెత్తులు దీవించబడతాయి, నీ వ్యాపారాలు దీవించబడతాయి, నీ పిల్లల భవిష్యత్తు దీవించబడుతుంది. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు. క్రొత్త నిబంధనలో కూడా సంఘమునకు దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు. పౌలు గారు అదే అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. సంఘము, జీవము గల దేవుని సంఘము, సంఘములో ఉన్న ప్రజలు దేవుని ప్రజలు. దేవుడు తన ప్రజలకు కొన్ని విధులు, కొన్ని కట్టడలను దేవుడు ఇచ్చాడండి. ఆదిమ సంఘములో మేడగదిలో అపోస్తులు 10 దినాలు కనిపెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన అభిషేకముతో వారి పైన కుమ్మరించబడ్డాడు. వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏంటి వీరు వింతగా మాట్లాడుతున్నారని వచ్చి వేల మంది చూస్తూ ఉన్నారు. దైవజుడైన పేతురు గారు లేచి నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చి, ఆయన మరణములో, ఆయన మన కొరకు చిందించిన రక్తములో, ఆయన మన కొరకు పొందిన గాయముల్లో ఉన్న విడుదల, విమోచన, రక్షణ, జీవాన్ని గూర్చి ప్రకటించాడు. 3000 మంది ముందుకు వచ్చారంట. ఎంతమంది? 3000 మంది. అయ్యలారా, ఇప్పుడు మేమేమి ఏం చెప్పాడు వారికి? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, మూర్ఖులకు ఈ తరము వారికి మనము వేరై. వారితో మనం కలవకూడదండి. వేరైన తరువాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మనం బాప్తిజము పొందాలి. బాప్తిజము పొందిన తర్వాత అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక. మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరవాలి. మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము పొందాలి. అపోస్తుల బోధ, దేవుని వాక్యాన్ని మనం ప్రతి ఆదివారము, శనివారము, బుధవారం ఉపవాస కూడికలు, ఇటువంటి సభలలో దేవుని వాక్యాన్ని మనం వినాలి. సహవాసము, సంఘ సహవాసములో మనం నిలిచి ఉండాలి. ఖచ్చితంగా ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి. ప్రార్థనలో ఎడతెగకుండా మనము నిలిచి ఉండాలి. ఈ కట్టడలను, ఈ ఆజ్ఞలను మనం మీరి వర్ధిల్లాలి అంటే కుదరదండి. వర్ధిల్లాలి అంటే కుదరదు. నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి అంటే దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. మా పరిచర్య ప్రారంభ దినాలలో ఒక ఆయన మందిరానికి వస్తూ ఉన్నారు. ఆయన పేరు సోమరోతు వాళ్ళండి. ఇంటి పేరు సోమరోతు, ముసలయ్య గారు ఏదో ఉంది ఆయన పేరు.
చాలా ఆసక్తిగా దేవుని మందిరానికి వచ్చారు. వారాలు మాసాలు గడుస్తూ ఉన్నాయి. వాక్యాన్ని వింటూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా. వాక్యం వాళ్ళ హృదయాల్లో పనిచేస్తూ ఉంది. సత్యం ఎరిగారు వారు. మారు మనసు పొందమన్నాను. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోయాని నేను చాలా ప్రోత్సహించాను. అయితే ఆయన ఒక కారణాన్ని చూపెట్టి రక్షణ పొందకుండా అలా ఆగిపోయారు. దేవుని ప్రేమ చాలా దినాలు ఆయన వెంటాడింది. అయితే ఒక రోజున ఏం జరిగిందంటే, నందివెలుగు వంతెన దగ్గర ఉదయకాల సమయంలో ఆయన టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఇడ్లీ తింటూ ఉన్నాడు. ఒక ఇడ్లీ తిన్నాడు, రెండో ఇడ్లీ తినబోతూ ఉన్నాడు. గొంతు పట్టుకున్నట్టుగా అనిపించింది. ఎక్కిళ్ళు వచ్చినాయి, ముందుకు పడి అలాగే ఆయన ప్రాణం విడిచాడు. ఇందాక దేవుని సేవకులు అన్నారు, ఏ దినము ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. ఎటువైపు నుండి ఏ ప్రమాదము పొంచొస్తుందో, ఏ పరిస్థితులను మనం ఎదుర్కోవాలో అయోమయ పరిస్థితుల మధ్యన కాలం గడుస్తూ ఉంది. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉండగా, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు మన ముందు ఉండగా, వాటిని అనుసరించకుండా వాటిని మీరి మనం జీవించడం ద్వారా దేవుని వాత్సల్యతను, దేవుని కృపను మనం పోగొట్టుకుంటున్నామండి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న రక్షణను మనం పోగొట్టుకుంటున్నాం. మీరు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారంటే, దేవుని ఆజ్ఞలను మీరు మీరుతున్నారు, ఆజ్ఞలను మీరు అనుసరించడం లేదు. మనం వర్ధిల్లలేకపోవటానికి ఒకటి అతిక్రమాలను దాచిపెడుతున్నాం, రెండవదిగా ఆజ్ఞలను మీరుతున్నాం, మూడవదిగా ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదవగలిగితే, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్లకయున్నారు. వర్ధిల్లలేకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, దేవుని దగ్గర విచారించకపోవటం, దేవుని దగ్గర ప్రార్థించకపోవటం. దేవుని యొద్ద మీరు విచారించకయే వర్ధిల్లలేక ఉన్నారు. ఈరోజు చాలామంది వారి జీవితాలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలను బట్టి లేదా కొన్ని ఇబ్బందులను బట్టి వారు నలుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారండి. దేవుని వాక్యం అంటా ఉంది, ఇశ్రాయేలు నీవు రానుద్దేశించిన ఎడల తిరిగి నా దగ్గరికే రావాలి. మనం దేవుని దగ్గర విచారించాలి. మన సమస్య ఏదో, మన బాధ ఏదో, మన బలహీనత ఏదో, మన అనారోగ్య సమస్య ఏదో దేవుని దగ్గర మనం విచారించగలిగితే, నేను మీకు రాత్రి చెప్తున్నాను, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే కన్నులుండి చూచుచున్న దేవుడు, చెవులుండి వినుచున్న దేవుడు ఆయన, చేతులుండి సహాయము చేసే దేవుడు ఆయన. మనం ప్రార్థించగా, మనం మొరపెట్టగా నేనున్నాను అనేవాడు ఆయన. దైవజుడైన మోషే అంటాడు కదా ఇశ్రాయేలు ప్రజలతోటి, ఎలయనగా మనము మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా ఏ గొప్ప జనానికి ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు విచారించగలిగితే నీకు దగ్గరగా ఉన్న దేవుడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఆయన. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి రాలేక వారి జీవితాల్లో వర్ధిల్లలేకపోతున్నారండి. దేవుని దగ్గర విచారించలేక వర్ధిల్లలేకపోతున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు.
అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలని దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. అతిక్రమాలను దాచిపెట్టమాకు, ఆజ్ఞలను మీరమాకు, దేవుని దగ్గర విచారించకుండా ఎక్కడికెక్కడికో నువ్వు పరిగెత్తమాకు. దేవుని వైపు తిరుగు, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ఒక తీర్మానం చెయ్యి. అతిక్రమాలను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టు. ఈ రాత్రి దేవుని అద్భుతాన్ని నువ్వు నీ కుటుంబంలో చూస్తావు. రెండు చేతులెత్తి సంతోషంగా దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? నీకు మేలగునట్లుగా, నీ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనట్లుగా నువ్వేం చేయాలో ఒక 3 విషయాలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచన భాగం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, నాతో కలిసి అందరూ చెప్పండి, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని మీద మనం నమ్మిక ఉంచగలిగితే, దేవుని మాటల మీద మనం నమ్మిక ఉంచగలిగితే, నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ చేతి పని విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో, నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనట్లుగా నీ దేవుడైన యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మనం నమ్మిక ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఓ పర్యాయం ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళేసి మొరొక్కి ఒక విన్నపాన్ని యేసయ్య దగ్గర పెట్టారు. ఏంటి ఆ విన్నపం అంటే, అయ్యా, నాకు ఒక కుమార్తె, ఒకే ఒక కుమార్తె జబ్బు పడింది. చాలా మందులు వాడాను, ప్రయోజనం లేదు. చాలా చోట్లకి తిప్పాను, ప్రయోజనం లేదు. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది. చావుకు దగ్గరగా ఉందయ్యా. నిన్ను గూర్చి నేను విన్నాను. నువ్వు గుడ్డివారికి చూపించావంట, కుంటివారికి నడకించావంట, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తావు. ఒక్కసారి నా గృహాన్ని దర్శించి చావుతో పోరాడుతున్నటువంటి నా బిడ్డను ఒక్కసారి నువ్వు తాకితే నా బిడ్డ బతుకుతుందయ్యా అని ఒక అధికారి యేసు ప్రభు దగ్గర మ్రొక్కి బ్రతిమిలాడుతూ ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నాడు. ప్రభు అన్నారు, ఖచ్చితంగా నేను నీ గృహాన్ని దర్శిస్తాను. చావు బ్రతుకుల మధ్యనున్న నీ కుమార్తె నేను ముడతాను, బాగు చేస్తానని ఆ అధికారితో కూడా కలిసి ప్రభు అధికారి ఇంటికి ప్రయాణమయ్యాడు. అధికారి యేసయ్య ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఆ అధికారికి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఆయన ఎదుర్కొని ఆ అధికారితో చెప్తా ఉన్నారు, నాయనా, నీ కుమార్తె చనిపోయింది. ఇక ఈ బోధకుని నువ్వు శ్రమ పెట్టవద్దు, ఆయన్ని వదిలిపెట్టి నువ్వు రా. చనిపోయిన నీ బిడ్డ శరీరాన్ని, ఆ దేహాన్ని, ఆ భౌతికాయాన్ని భూస్థాపన కొరకు చేయవలసిన ఆ కార్యక్రమాలు చేద్దాం. ఇక యేసు ప్రభును వదిలిపెట్టు. ఈ మాటలు చెప్పారు. అప్పుడు అధికారి
ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. అప్పుడు యేసయ్య అధికారి వైపు తిరిగి ఆ అధికారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? చూస్తారా మీరు ఆ మాట? మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో యేసయ్య అధికారితో చెప్తున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకము. ఏముంచమన్నాడు? నమ్మిక మాత్రము. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచము. వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకు. నీతో ఉన్నవారు చెప్తున్న మాటలు ఒకవేళ నీకు భయాన్ని, భీతిని కలగచేస్తా ఉన్నాయేమో. నీ అనారోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్లు చెప్పిన మాటలు నీకు భయాన్ని కలగచేస్తున్నాయేమో. నీ కుటుంబ ఆర్థికపరమైన ఆ ఇబ్బంది లేదా ఆ అప్పుల సమస్యలను బట్టి నీతో ఉన్నవారు నిన్ను గురించి మాట్లాడుతున్న మాటలు ఒకవేళ నీకు భీతిని కలగజేస్తా ఉన్నాయేమో. అయితే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు ఈ సభల ద్వారా, వారి మాటలు లక్ష్య పెట్ట మాకు, నువ్వు భయపడ మాకు. నమ్మిక మాత్రము నువ్వు ఉంచగలిగితే నేను నీకు మేలు చేస్తాను. నువ్వు నమ్మిక మాత్రం ఉంచగలిగితే నీకు మేలగునట్లుగా నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను. నువ్వు నమ్మిక మాత్రము ఉంచగలిగితే నీ కుమార్తెను నేను బ్రతికిస్తాను. ఆ వచ్చిన వారు మాటలు లక్ష్య పెట్టలేదు, కానీ ఆ అధికారి యేసయ్య మాటలను లక్ష్య పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఈ రాత్రి ప్రకటించబడుతున్న దేవుని మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచగలిగితే, వాటిని నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకోగలిగితే, దేవుని మాటల ఎడల నీవు విశ్వాసాన్ని ఉంచగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. చిత్రం ఏంటంటే అందరి మాటలు ఇక్కడ పెట్టుకుంటాం, దేవుని మాటలు మాత్రం పక్కకి నెట్టేస్తాం. యేసయ్య అంటున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచము. నమ్మిక ఉంచాడండి. యేసు ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్కడ గొల్లు చేసేవారు చాలామంది ఉన్నారు. రకరకాల వ్యక్తిత్వం, రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు, అక్కడ రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వారందరిని బయటికి పంపించి యేసును మాత్రం ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడంట. యేసయ్య ఇంట్లోనికి వెళ్ళి చనిపోయి అక్కడ పరుండి పెట్టబడిన ఆ బిడ్డ దగ్గర నిలిచి ఆయన తన హస్తము చాపి ఆ బిడ్డను పట్టుకొని ఏమన్నాడు? చిన్నదానా లేమనగానే చనిపోయిన బిడ్డ లేచి కూర్చుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ అధికారి నమ్మిక ఉంచాడు. యేసయ్య మాటల మీద, యేసయ్య మీద నమ్మిక ఉంచాడు. తన వారు తన బిడ్డను గూర్చి చెప్పిన మాటలు పక్కన పెట్టేశాడు. నిన్ను గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఇప్పటి వరకు నువ్వు విన్న మాటలన్నీ కొంచెం పక్కకి నెట్టేయి. యేసయ్య మాటలు నీ హృదయంలోనికి చేర్చుకొని నువ్వు నమ్మిక మాత్రము ఉంచగలిగితే చాలు. రాత్రి నేను చెప్తున్నాను, మరణము జీవంగా మారబోతుంది. నీ జీవితంలో ఉన్న మరణము నిరర్ధకమై జీవము వెలుగులోనికి రాబోతా ఉంది. నీ కన్నీరు తుడవబడుతుంది, నీ దుఃఖము సంతోషంగా మారుతుంది, నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. నువ్వు నమ్మిక మాత్రము ఉంచు. నీకు మేలగునట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు.
యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. యేసును నమ్మిన ఆ అధికారి సిగ్గుపరచబడలేదండి. యేసును నమ్మిన ఆ అధికారి ఇంటిలో ఉన్న కన్నీరు, దుఃఖము, శాపము, మరణము ఇవన్నీ తొలగించబడి ఆ కుటుంబంలోనికి సంతోషం వచ్చేసింది, ఆ గృహంలోనికి జీవం వచ్చేసింది. ఈ రాత్రి కాల సమయంలో నీ కుటుంబంలో ఏ విధమైన సమస్య, ఏ విధమైన బలహీనత, ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు, ఏ విధమైన ఆర్థికపరమైన అప్పుల సమస్యలు, వీటి మధ్య నువ్వు నలిగిపోతూ కన్నీరు విడుస్తూ నిట్టూర్పుల మధ్యలో ఒకవేళ నీ దినాలు గడుస్తూ ఉంటే ఈ సభల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు నీవు నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసాన్ని ఉంచగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన చెప్తున్న మాట ఒకటే, నమ్మిక మాత్రము. ఈ పదం వినడానికి తేలిగ్గా ఉంటుంది, కానీ ఇది చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. మరొక సందర్భంలో ఒక తండ్రి గారు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, నా కుమారుడు, వాడికి దెయ్యం పట్టింది. ఏం పట్టిందంట? ఎప్పుడు పట్టిందంటే బాల్యము నుండే పట్టిందంట. ఏం చేస్తూ ఉంటుంది? తరచుగా తీసుకుని వెళ్ళి వాడిని అగ్నిలో పడేస్తుంది, తరచుగా వాడిని తీసుకుని వెళ్ళి నీళ్ళలో పడేస్తుంది. అది వాడిని నాశనం చేయాలని పట్టిందయ్యా. శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ వారి వల్ల కాల. ఏమైనా నీ వలనైతే మా మీద కనికర పడి మాకు సహాయము చెయ్యి. ఏమైనా నీ వలనైతే, యేసయ్య వల్ల కానిది ఏది కూడా లేదు. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీ పరిస్థితులను మార్చగలడు. ఆయన ఆ తండ్రితో యేసయ్య ఏమన్నాడు తెలుసా? అసలు మొదట నమ్ముట నీ వలన అవుతుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజ దేవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలను చేసే దేవుడు. ఆయన మనల్ని విమోచించేవాడు, విమోచకుడని నువ్వు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తము. ఆ తండ్రి అన్నాడు, చేతులు జోడించి, అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయం చేయి తండ్రి. అపనమ్మకం రాకుండా నమ్ముతున్నాము అంటాం, కానీ మన గుండెల్లో ఎక్కడో ఇంకా ఏముంది చెప్పండి? అపనమ్మకం, అవిశ్వాసం. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా? ఈ సభల విషయంలో శనివారం భయంకరంగా వర్షం న్యూస్లో చెప్తా ఉన్నారు. ఏమని? తుఫాన్, 3 రోజులు వర్షం అంట. 3 రోజులు అంటే శనివారం దగ్గర లెక్కెత్తే శనివారం, ఆదివారం, సోమవారం, ఈరోజు కూడా వర్షం పడతానే ఉండాలి. మీ పాస్టర్ గారు దేవరాజు గారిని అడిగితే ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అయ్యగారు? బర్నబాస్ అయ్య గారు, కాదండి, ఆఖరి నిమిషం వరకు పోరాడతాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. చాలా బలమైన విశ్వాసంతో ఆఖరి నిమిషం వరకు పోరాడదాం. ఇది దేవుని పని, వెను తిరిగేది. 100 రూపాయలు, 1000 రూపాయలు కాదండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని పని జరుగుతుందని నమ్మి అడుగులు వేసాడు. దేవుడు వాతావరణ పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరిచాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే.
ఆ తండ్రి అంటున్నాడు, అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయం చేయి. వెంటనే ఆ పిల్లవానిలో ఉన్న ఆ మోగ చెవిటి దయ్యాన్ని ఆయన గద్దించాడు. అది వాడిని విలవిలలాడించి అక్కడ పడేసేసి ఆ దయ్యం వెళ్ళిపోయిందంటండి. ఈ రాత్రి మోగ చెవిటి దయ్యాల నుండి యేసయ్య విడుదల కలగ చేయబోతా ఉన్నాడు. మన పిల్లలను పట్టుకొని నాశనం చేయాలి, వారి భవిష్యత్తును పాడు చేయాలని చూస్తున్న ప్రతి విధమైన ఆ డెవిల్ స్పిరిట్, ఆ దయ్యపాత్మలను ఈ సభల ద్వారా యేసయ్య గద్దించబోతా ఉన్నాడు. మీరు నమ్మండి. ఇప్పటి వరకు స్వాభావికంగా ఒకవేళ మొండి వైఖరితో ఉన్న మీ బిడ్డల జీవితాల్లో దేవుడు గొప్ప మార్పు తీసుకొని రాబోతున్నాడు. తల్లిదండ్రులకు అవిధేయులుగా, పెద్దలకు లోబడిన వారుగా, ఇష్టానుసారంగా జీవిస్తున్న బిడ్డల జీవితాల్లో తల్లిగా తండ్రిగా వారి విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నీవు విశ్వసించగలిగితే నీ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతము చేయునుగాక. వారిని ప్రయోజకులుగా దేవుడు మార్చేస్తాడండి. నీకు మేలగునట్లుగా, నీ గర్భఫలము నీ పిల్లలకు మేలగునట్లుగా ఆయన వారిని దీవించి వర్ధిల్ల చేస్తాడు. ప్రభు చెప్తున్నాడు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్ముట నీ వలన అవుతుందా? మరేమితో ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు, నమ్మలేకపోతే దేవుని మహిమను చూడలేమండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మగలిగితే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, ఈ రాత్రి నీ హృదయం దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ చేతి పనుల్లో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లుగా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నమ్మగలవా? నమ్మి యేసుని ఇంట చేర్చుకోగలవా? యేసును ఇంట చేర్చుకున్న ఆ గృహాలు, ఆ కుటుంబాలు దేవుని కృపలో వర్ధిల్లినాయండి. ఈ రాత్రికాల సమయంలో ఆ అధికారి ప్రభువును తన ఇంట చేర్చుకున్నట్టుగా, తన ఇంటికి తీసుకొని వెళ్ళినట్లుగా ఈ రాత్రి నీ హృదయంలోనికి దేవుని మాటలు చోటిచ్చి నీ జీవితంలోనికి ఆయన నువ్వు ఆహ్వానించగలిగితే నీ వ్యక్తిగత జీవితాన్ని, నువ్వు ఏ బంధకాల్లో, ఏ విధమైన ఆ చెడు వ్యసనాల్లో ఉన్నావు, వాటన్నిటిలో నుండి కూడా ఆయన నీకు విడుదల ప్రకటిస్తాడు. విడుదల ప్రకటించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారండి, వర్ధిల్లుతారు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడినటువంటి వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతారంట? కొంచెం చెప్పండి బిగ్గరగా. వారు మన దేవుని ఆవరణములో నాటబడినటువంటి వారై, దేవుని మందిరములో నాటబడినటువంటి వారై, వారు దేవుని మందిర ఆవరణములో వారు వర్ధిల్లుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. రెండవదిగా దేవుని మందిరములో నాటబడినటువంటి వారు, దేవుని మందిర ఆవరణములో వారు వర్ధిల్లుతారు. నీకు మేలగునట్లుగా నీవు వర్ధిల్లాలి అంటే నీవెక్కడుండాలంటే దేవుని మందిరములో నీవు ఉండాలి. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎక్కడ ఉండాలి మనం చెప్పండి? దేవుని మందిరములో. దేవుని మందిరములో. దావీదు ఒక మాట అంటాడు, చిరకాలము నేను ఎక్కడంట? యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం
నా బ్రతుకు కాలం అంతా అంటాడు. దావీదుకి ఇల్లు లేదా? ఆ మధ్య కాలంలో ఓ పెద్ద ఆవిడ మందిరానికి వస్తా 2 వారాలు మందిరానికి రాలేదంట. పాస్టర్ గారు ఆమె గృహాన్ని దర్శించి, అమ్మ ఏంటి 2 వారాల నుంచి నువ్వు మందిరానికి రావటం లేదు? అంతకుముందు చక్కగా ప్రారంభ ప్రార్థనకి మందిరంలో ఉండేదానివి, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కూడా కాసేపు మందిరంలో కూర్చుని వెళ్ళేదానివి, ఈ మధ్య 2 వారాల నుంచి మందిరానికి రావటం లేదు ఏందమ్మా అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇది చాలా రోజుల క్రిందట జరిగిన సంఘటన. మా అబ్బాయి ఫ్యాన్ తీసుకొచ్చాడయ్యా అందంట. ఏం తీసుకొచ్చాడంట అంటే, ఇంట్లో ఫ్యాన్ లేదని ఆమె ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, అలా వచ్చిన మందిరంలో మనకి మేలే జరుగుతుంది. దావీదు విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదుకి ఇల్లు లేదా? దావీదు గురించి మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, రాజనగరిలో రాజభోగాలు అనుభవిస్తూ ఎంతో సంతోషించవచ్చు. కానీ రాజనగరిలో రాజభోగాల్లో లేని సంతోషం, ఆ ఆశీర్వాదం ఎక్కడుందని దావీదు గమనించాడో తెలుసా? దేవుని మందిరం. దావీదు కాలంలో దేవుని మందిరము, మందసము డేరాల మధ్యన ఉందంట. సరైన గోడలు లేవు, పైన పైకప్పు కూడా, ఫ్యాన్ లేవు, ఎయిర్ కండిషన్ లేదు, కింద సరిగ్గా పట్టాలు. డేరాల మధ్యన దేవుని మందిరము, దేవుని సన్నిధి ఉంది. రాజనగరిని విడిచిపెట్టి దావీదు అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను, దేవుని మందిరంలో నేను నాటబడతాను. దేవుని మందిరం అంటే నాకు సంతోషం. 122వ కీర్తనలో అంటాడు కదా, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి వెళదామన్న మాట వినబడగానే దావీదు సంతోషించాడు. దేవుని మందిరం అన్న మాట మన హృదయంలో వినబడగానే మన హృదయం ఉప్పొంగాలి, సంతోషించాలి, మన పాదాలు గంతులు వేయాలి, పరుగులెత్తాలి. దేవుని మందిరంలో మన పాదాలు స్థిరపడాలి. ఏం జరుగుతుందండి? దావీదుని గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు ప్రారంభ స్థితి ఎక్కడో తెలుసా? గొర్రెల కాపు, గొర్రెల దొడ్డి, గొర్రెల సాలలో ఉన్నాడు. గొర్రెల సాలలో ఉన్నాడు దావీదు. గొర్రెల కాసుకుంటూ అరణ్యాల్లో, అడవుల్లో తిరుగుతున్నాడు, పగలు రాత్రి లేకుండా. సరైన వస్త్రాలు లేవు, సరైన భోజనం లేదు. చాలా దయానీయమైన స్థితిలో దావీదు జీవించాడు. అటువంటి పరిస్థితుల మధ్యన కూడా దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఏం జరిగింది? దావీదును దేవుడు గొర్రెల కాపులో నుండి, గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా, రాజుగా చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని వాక్యం అంటా ఉంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు వర్ధిల్లుతారు. వారి ప్రారంభ స్థితి మొదట కొద్దిగానున్న వారు తుదకు మహాభివృద్ధి చెందుతారు. దేవుడు వారికి మేలగునట్లుగా వారిని వర్ధిల్ల చేస్తాడు. ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడండి. క్రమం తప్పకుండా ప్రతి ఆదివారము దేవుని మందిరంలో ఉండడానికి ఒక తీర్మానం చేయండి. దేవుడు మీ పరిస్థితులను మార్చేస్తాడు. మీకు మేలగునట్లుగా ఆయన మిమ్మలను వర్ధిల్ల చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక విశ్రాంతి దినాన సమాజ మందిరంలో చేరినటువంటి అందరిని ఆయన చూస్తూ ఉన్నాడంట. యేసయ్య కనుదృష్టి ఓ తల్లి మీదకి వెళ్ళింది.
ఆమెను గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా? 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయి ఆ బలహీనతో ఆమె బాధపడతా ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట, ఆ బలహీనత ఆమెకు ఎందుకు కలిగిందంటే ఆమెను సాతాను బంధించి ఆ బంధకాల్లో ఆమెను కట్టేశాడు. అపవాది ఆమెకు ఒక బలహీనత పెట్టి ఆమె నడుమును వంచేసి కొన్ని కట్లతో ఆమెను కట్టి బిగించిన, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంత చేశాడు కానీ సాతాను ఆమెను మందిరానికి ఆపలేకపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తారా? అర్థమైందా మీకు? మనకి చిన్న తలనొప్పి వస్తే చర్చి ఎగ్గొడతాం, జలుబు చేస్తే మందిరం మానేస్తాం, చుట్టాలు వస్తే ఇక అసలు ఆ ఆదివారం మనకి ఆదివారం అనే గుర్తురాదు. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయే బలహీనత, నిలబడలేదు చక్కగా. ఆ బలహీనతో ఎంత బాధపడుతున్నా కూడా మందిరాన్ని విడిచిపెట్టలేదండి, మందిరానికి మానుకోలేదు. దేవుని మందిరములో ఆమె నిలిచి ఉంది. ఒక విశ్రాంతి దినాన యేసయ్య దృష్టి ఆమె మీదకి వెళ్ళింది. ఆమెను పలకరించాడు, అమ్మా. దగ్గరకు వచ్చింది. ఏమన్నాడు? నీ బలహీనత నుండి నీవు విడుదల పొందుకున్నావు. ఆమెతో చెప్పగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమె బలహీనత నుండి విడుదల పొందుకుంది, దేవుని మహిమపరిచింది. నేనంటాను, దేవుని మందిరము అనగా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొందుకునే స్థలం అది. నీ సమస్యలకు పరిష్కారమయ్యే స్థలం అది. నీవు దీవించబడే స్థలం అది. వారు మన దేవుని మందిర ఆవరణంలో నాటబడిన వారై వారు వర్ధిల్లుతారు. యాకోబు తన తండ్రి దగ్గర నుండి బయలుదేరినప్పుడు చేతి కర్రతో బయలుదేరాడండి. 2 జతల బట్టలు లేవు, జేబులో డబ్బులు లేవు. తన ప్రయాణంలో ప్రొద్దు కుంగింది. అది అరణ్యం. ఆ అడవిలో ఒక రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. నిద్రలో కల. తాను పడుకున్న స్థలం నుండి ఒక నిచ్చెన ఆకాశానికి వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఉలిక్కిపడి లేచాడు. ఏమన్నాడు? నిశ్చయముగా ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని మందిరంలో ఎవరుంటారు చెప్పండి? దేవుడు ఉంటాడు. ఆయన సన్నిధి ఉంటుంది, ఆయన మహిమ ఉంటుంది, ఆయన ప్రభావం ఉంటుంది. దేవుని మందిరములో ఆయన మహిమతో నువ్వు నింపబడతావు. అది నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందే స్థలం అది. అక్కడ యాకోబు ప్రార్థన చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? యాకోబు ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? అయ్యా, నేను బయలుదేరి వెళుతున్నాను. నేను వెళుతున్న ఈ మార్గంలో నీవు నాకు తోడై, తినడానికి కాస్త భోజనం, కట్టుకోవడానికి వస్త్రాలు, ప్రయాణంలో కాస్త నీ కాపుదల, క్షేమాన్నిచ్చి నువ్వు నన్ను దీవిస్తే, మళ్ళా నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా నడిపిస్తే, నువ్వు నాకు ఇచ్చిన దానిలో యావత్తులో కూడా 10వ వంతు నేను మందిరంలో కానుకగా ఇస్తానని ప్రార్థన చేసుకున్నాడు. మందిరంలో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేసుకోవాలి. యాకోబు ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? నేను వెళుతున్న ఈ మార్గంలో నువ్వు నాకు తోడుగా రావాలి, తినడానికి ఆహారాన్ని ఇవ్వాలి, ధరించడానికి బట్టలు ఇవ్వాలి, నా చేతి పనిని దీవించాలి, నా ప్రయాణాల్లో కాపుదల కావాలి, నాకు క్షేమము కావాలి, నువ్వు నాకు తోడై నువ్వు నన్ను నడిపించి నన్ను దీవిస్తే
నువ్వు నాకు ఇచ్చిన దాని యావత్తులో నేను 10వ వంతు నీకు చెల్లిస్తానయ్యా. ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ ప్రార్థన చేసుకున్నాడు? దేవుని మందిరములో ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు. మేనమామ గారు చక్కగా తన కూతుళ్ళనిచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. పిల్లలు 13 పిల్లలు. 20 సంవత్సరాలు మేనమామ వింటున్నాడు. ఇక లాభం లేదనుకుని తిరిగి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఈ విషయం మామయ్య గారికి చెప్పలా, మరి పిల్లలకి చెప్పలా. ఈ విషయం లాభాన్ని తెలుసుకొని యాకోబును తరిమాడు. మొత్తం మీద ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు యాకోబు ఏమంటాడో తెలుసా? మామయ్య, నేను నీ దగ్గర నీ ఇద్దరు కుమార్తెల కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు మరలా నీ మందలు నేను కాశాను. పగలు ఎండకి నేను ఎండాను, వానకి తడిశాను, మంచుకి తడిశాను. నా కనులకు నిద్ర దూరమయ్యింది. ఇంత కష్టపడి నేను పనిచేస్తే నా జీతాన్ని నీవు 10 మార్లు మార్చేశావు. మోసగాళ్ళకే మోసగాడు ఎవరు? యాకోబు ఒక్కసారే మోసం చేశాడు. ఎవరిని? అన్నని. ఇప్పుడు ఎన్నిసార్లు మోసపోయాడు? ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం మనసులో. మనం ఏదో అనుకుంటాం, మనం ఏది విత్తుతాం అదే మరలా పంటని. మోసాన్ని విత్తితే మరలా మోసమే మన జీవితంలో మనం ఎదుర్కొంటామండి. 10 మార్లు నువ్వు నన్ను మోసం చేశావు. ఆ మాటలు పలుకుతూ అంటాడు, అయినను నా తండ్రి అయిన దేవుడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండు. అంటే ఇప్పుడు నేను వట్టి చేతులతో రావటం లేదు. ఏ చేతులతో వస్తున్నాను? గట్టి చేతులతో వస్తున్నాను. నా చేతుల నిండా సంపద ఉంది, నా జేబు నిండా డబ్బులున్నాయి. దేవుడు నా కష్టార్జితాన్ని ఆస్వాదించాడు. యాకోబు మామగారు 10 మారులు తన జీతాన్ని మార్చి మోసం చేసిన మోసపోతూ ఉన్నాడే కానీ యాకోబు ఒట్టి చేతులతో మాత్రం రాలేదంట. ఒట్టి చేతులతో నిన్ను ఎంతమంది అయినా మోసం చేయనిగాక నీ జీవితంలో లేమి దరిద్రత అనేది కనపడదు. ఎప్పుడు నువ్వు దేవుని మందిరములో ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడు. ఏమన్నాడు? నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? నువ్వు నాకు తోడై ఉండి నువ్వు నన్ను నడిపించాలి. దేవుని మందిరంలో ఎవరైతే మోకరిల్లి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. వారి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు, వారికి తోడై నడిపిస్తాడు. ఆయన మేలగునట్లుగా వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆయన వర్ధిల్ల చేస్తాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. మనం వర్ధిల్లాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవది, దేవుని మందిరములో మనం నాటబడాలి. మూడవదిగా యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడంట. ఆశా విషయంలో దేవుడు దైవజను ద్వారా ఒక మాట పలుకుతాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తాం.
ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుడు మనలో యథార్థతను కోరుకుంటున్నాడు. అంతరంగంలో ఆయన సత్యమును కోరుకుంటా ఉన్నాడు. మనలో వేషధారణ కనబడకూడదు, మోసయుక్తమైన ఆలోచనలు కనబడకూడదు. యథార్థతను కలిగి మనము జీవించగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడండి. మనకు మేలగునట్లుగా ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. చాలామంది వారి జీవితాల్లో వారు ఎదుట ఉన్నటువంటి మనుషుల దృష్టిలో వారు ఏదో యథార్థవంతులుగా కనబడాలని కొన్ని ప్రయత్నాలు చేస్తారు. మనుషుల దృష్టిలో కాదు, మనము దేవుని దృష్టిలో యథార్థవంతులంగా కనబడాలి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. మన జీవితంలో మనం యథార్థతను కలిగి జీవించాలి. యోబు భార్య యోబు జీవితంలో ఎదుర్కొన్న శ్రమలను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి తన భర్త దగ్గరకు వచ్చి తన భర్తతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇంకను యథార్థతను నీవు వదలకయుందువా. యోబు జీవితంలో సంపద అంతా పోయింది. యోబు జీవితంలో పిల్లలను కోల్పోయాడు. యోబు జీవితంలో ఆరోగ్యం కోల్పోయాడు. దేన్ని పట్టుకున్నాడు? యథార్థతను. ఏం కలిగి ఉన్నాడు? యథార్థతను కలిగి ఉన్నాడు. దుష్టుడు యోబు భార్యలో దూరి ఆమె ద్వారా శోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఇంకను యథార్థతను నీవు వదలవా? ఒక్క మారు దేవుని దూషించి చచ్చిపో. అంటే ఏదైనా దేవుని ద్వారా మనకి మేలు జరిగితే దేవుని స్తుతించాలి. ఒకవేళ మేలు అనేది జరగకపోతే మనం ఇక దేవుణ్ణి దూషించాలి. ఇది అపవాది యొక్క ప్రేరణ యోబు భార్యలో నుండి. కానీ యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడకూడదమ్మా. దేవుని వలన మేలేనా, కీడు అనుభవింపు తగదా? దేవుడు మనకు మేలు చేసినా చేయకపోయినా మనం ఎప్పుడు ఒకే విధంగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అది యథార్థత. సమస్తాన్ని కోల్పోయినా యోబు యథార్థతను కలిగి జీవించాడు. మరణము వరకు నేను యథార్థతను వదిలిపెట్టను అన్నాడు. దానికి ప్రతిఫలముగా యోబు జీవితంలో దేవుడు ఏం చేశాడు? మొదట యోబును ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికముగా దేవుడు యోబును ఆస్వాదించాడు. రెండంతలుగా యోబును దేవుడు ఆస్వాదించాడు. కోల్పోయిన దాన్ని సమస్తాన్ని తిరిగి మరలా దేవుడు యోబుకి ఇచ్చాడు. ఏవేవైతే కోల్పోయాడు వాటన్నిటిని మరలా పొందుకున్నాడండి. మరలా పిల్లలను దేవుడిచ్చాడు, మరలా కుటుంబాన్ని దేవుడిచ్చాడు, మరలా సాంపత్యాన్ని దేవుడిచ్చాడు. మొదట ఆస్వాదించిన దానికంటే కూడా అధికముగా దేవుడు ఆస్వాదించాడు. యథార్థతను కాపాడుకునే విషయంలో ఒకవేళ ఏదైనా నువ్వు నష్టపడ్డావా, ఏదైనా పోగొట్టుకున్నావా, బాధపడమాకు. యథార్థంగానే జీవించు. యథార్థతను కలిగి ఉండు. యథార్థత విషయంలో ఒకవేళ నువ్వు నష్టపడినా పర్వాలేదు, దేవుడు మరలా తిరిగి నీకు రెండంతలు ఇస్తాడు. పోగొట్టుకున్న దానికి తిరిగి మరలా దేవుడు నీకు రెండంతలు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ముగింపులకు వచ్చేస్తా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ పంట పొలాల విషయంలో నీకు మేలగునట్లు ఆయన నిన్ను వర్ధిల్ల చేయను. ఆయన మనల్ని వర్ధిల్ల చేయాలి అంటే
మనము వర్ధిల్లాలి అంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన మందిరములో మనం నాటబడాలి. ఆయన మందిరములో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో జీవిస్తూ యథార్థవంతులంగా మనం ఉండాలి. అతిక్రమాలను దాచిపెట్టక వాటిని మనం విడిచి పెట్టాలి. దేవుని ఆజ్ఞలను మేరకుండా ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని దగ్గర విచారించే వారంగా మనం ఉండాలి. ఈ రాత్రి సభలలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలగునట్లుగా ఆయన వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి మనము వర్ధిల్లుదుముగాక. దేవుని మందిరములో మనం నాటబడిన వారమై వర్ధిల్లుదుముగాక. యథార్థతను కాపాడుకొని దేవునిలో వర్ధిల్లుదుముగాక. అట్టి కృప ఈ రాత్రి మనకు అనుగ్రహించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ. కింద కూర్చున్నవారు మోకరించగలిగితే మోకరించే ప్రయత్నం చేద్దాం. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు, కొద్ది సమయం ముగింపులోనికి మనం వచ్చేస్తూ ఉన్నాం. మన చేతులు ఆకాశము తట్టెత్తి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రాంగణం అంతా కూడా దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత ఆవరించుంది. ఆయన మహిమ ఈ ప్రాంగణం అంతా కూడా ఆవరించుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్య పనిచేస్తాం. ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నారు. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ వారు అక్కడ మన రెండు చేతులు ఆకాశము తట్టెత్తుదాం. భారం అనుకోకుండా మన చేతులు ఆకాశము తట్టెత్తుదాం. ఆకాశమును సింహాసనముగా చేసుకొని సింహాసనాసీనుడైన దేవుని తట్టు మనం చేతులెత్తుదాం. మనుషుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, రాజుల వైపు కాదు, సహాయం కొరకే దేవుని వైపు చేతులెత్తుదాం. ఈ రాత్రి మనకు, మన కుటుంబాలకు మేలగునట్లుగా, ఆయన మనల్ని వర్ధిల్ల చేయనట్లుగా ఈ రాత్రికాల సమయంలో ఆయన తట్టు మనం చేతులెత్తుదాం. మన జీవితంలో వర్ధిల్ల లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతిక్రమాలను మనం దాచిపెట్టాం. దేవుని ఆజ్ఞలను మనం మీరాం. దేవుని దగ్గర విచారించలేకపోయాం. ఈ రాత్రికాల సమయంలో మన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకుందామా? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన మనతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన మనస్సాక్షి ద్వారా ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఏ విధమైన బలహీనతలు, అతిక్రమాలు దాచిపెట్టి ఆత్మీయ జీవితంలో, భక్తిలో నువ్వు నడిపించబడుతున్నావో ఈ రాత్రికాల సమయంలో కన్నీరు విడుస్తూ ప్రభు దగ్గర ఒప్పుకో. అయ్యా, ఈ అతిక్రమాన్ని దాచిపెట్టానయ్యా, ఈ బలహీనతను దాచిపెట్టానయ్యా, ఈ తొట్టిపాటును నేను ఒప్పుకోలేదు ప్రభా, అందుకని నేను వర్ధిల్లలేకపోతున్నానయ్యా, అందుకే నా కుటుంబంలో మేలు నొందలేకపోతున్నానయ్యా, మీ ఆజ్ఞలను నేను మీరాను తండ్రి, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభా. మీ వద్ద విచారించేటువంటి నాయన అనుభవం లేకుండా పోయింది నా జీవితంలో. లోకం వైపు తిరిగాను తండ్రి, లోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తానయ్యా, నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి అయ్యా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారని ఈ రాత్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డగా ఉన్నప్పటికీ కూడా ప్రభా కొన్ని విషయాల్లో నేను నమ్మలేకపోయాను, విశ్వసించలేకపోయానయ్యా. అల్ప విశ్వాసము నాలో పనిచేసింది ప్రభా, అపనమ్మకము నాలో పనిచేసింది నాయన. ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు కదా, నమ్మిక మాత్రం ఉంచుము, వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. మృతమైన నీ ఆశలు మరలా దేవుడు తిరిగి చిగురింప చేస్తాడు, మరణాన్ని నిరర్ధకము చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు,
నమ్మిక మాత్రం ఉంచుము, నీ కన్నీరు తుడవబడుతుంది. నమ్మిక మాత్రం ఉంచుము, నీ శారీరక రుగ్మత నుండి నీకు స్వస్థత కలుగుతుంది. నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుటుంబంలో సంతోషాన్ని నువ్వు చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు, నీ బిడ్డల జీవితంలో ప్రభు అద్భుతం చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. చేతులు ఎత్తి అడుగుదామా, యేసయ్య అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయము చేయండి అయ్యా. అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయము చేయండి అయ్యా. నా కుటుంబాన్ని పాడు చేయాలని కొన్ని చీకటి ప్రభావాలు పట్టి పీడిస్తా ఉన్నాయి నాయన. కొన్ని దైవ శక్తులు నా పిల్లలను పాడు చేస్తా ఉన్నాయి నాయన. నా బిడ్డలను బాగు చేయి నాయన, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా. నీవు నా కుటుంబాన్ని దర్శించినట్లుగా అపనమ్మకము నాలో రాకూడదు తండ్రి. నీవే నాకు సహాయము చేయని అడుగుదామా? చేతులు ఆకాశము తట్టెత్తి అడుగుదామా? అందరం ఒక్కసారి బిగ్గరగా, యేసయ్యా నీవే నాకు సహాయము చేయయ్యా. యేసయ్యా నీవే నాకు సహాయము చేయయ్యా. యేసయ్యా నీవే నాకు సహాయము చేయయ్యా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేతులు ఎత్తి అడుగుతూ ఉండగానే నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న ప్రతి విధమైన దయ్యపు కార్యాలను ఆయన గద్దించబోతా ఉన్నాడు. ప్రతి బలహీనతలను ఆయన గద్దించబోతా ఉన్నాడు. ప్రతి శారీరక రుగ్మతలను ఆయన గద్దించబోతా ఉన్నాడు. విడుదల కలగబోతా ఉంది, విడుదల కలగబోతా ఉంది. దేవుని శక్తి నీ దేహాలను తాకుతా ఉంది. మన కుటుంబాలలో దేవుడు తన అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. అపనమ్మకాన్ని రానివ్వు మాకు. అపనమ్మకము నీలో రాకుండా దేవుని సహాయాన్ని కోరుకో. దేవుని మందిరంలో నివసించడానికి, దేవుని మందిరంలో నీ పాదాలు స్థిరంగా ఉండడానికి, దేవుని మందిరంలో మోకరిల్లి ప్రార్థించే అనుభవం కలిగి ఉండడానికి ఒక తీర్మానం చేసుకో. దేవుని మందిరములో నీ బలహీనతలో నువ్వు విడుదల పొందే స్థలం అది. నీ సమస్యలకు పరిష్కారమయ్యే స్థలం అది. యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు యాకోబుకు తోడై యాకోబును దీవించే. యాకోబుకు సంబంధించిన వారు యాకోబును మోసం చేశారు, కానీ యాకోబు వట్టి చేతులతో రాలేదు. యాకోబును దేవుడు నిండారులుగా దీవించాడు. యాకోబు చేతి పనిని దీవించాడు, గర్భఫలాన్ని దీవించాడు, పశువుల సంపద దీవించాడు, పంట పొలాలను దీవించాడు. ఈ రాత్రి దేవుని మందిరంలో ప్రార్థించే అనుభవం నీకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు మేలగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. యథార్థతను కలిగి నీవు జీవించు. యోబు యథార్థతను వదిలిపెట్టలేదు. తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. యథార్థతను కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు. ఈ రాత్రి మనం యథార్థతను కోల్పోవద్దు. యథార్థంగా నువ్వు జీవిస్తున్న దాన్ని బట్టి నీ జీవితంలో కొన్ని నష్టాలు ఒకవేళ నువ్వు చూసినా, కొన్నిటి నువ్వు పోగొట్టుకున్నా, మళ్ళా దేవుడు నీకు తిరిగి రెండంతలుగా ఇస్తాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీకు మేలగునట్లుగా ఈ రాత్రి ఆయన నిన్ను వర్ధిల్ల చేయునుగాక. అందరము రెండు చేతులెత్తి దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం మొరపెడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రభాదిగునైన మీ సన్నిధిలో చేతులు ఎత్తినటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నిశ్చయముగా నిశ్చయముగా నీ ప్రజలకు మేలగునట్లుగా నీ ప్రజలను మీరు వర్ధిల్ల చేయుదురుగాక. చేతి పనుల విషయంలో, గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, పంట పొలాల విషయంలో
నిశ్చయముగా నీ ప్రజలకు మేలగునట్లుగా మీరు వర్ధిల్ల చేయుదురుగాక. ఆత్మీయంగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా, సౌఖ్యంగా నీ ప్రజలు జీవించినట్లుగా కృప అనుగ్రహించు. ఈ రాత్రి విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా చేయండి. సమస్త బలహీనతల నుండి యేసు నామములో మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన శారీరక రుగ్మత నుండి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానము ఏలుబడి చేయునుగాక. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, సంఘమును మీరు ఆశీర్వదించండి. ఈ సేవకుని బలపరచండి నాయన, బలపరచండి నాయన, కృప చూపండి నాయన. మీకు ఈ రాత్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాము ఆమేనని. ఆమేన్.